ప్రేమగల మా పరలోక తండ్రి, సకల ఆశీర్వాదాలకు నిలనేటువంటి తండ్రి, జ్యోతిర్మయుడు తండ్రి, నిత్యుడగు తండ్రి, మా ఆత్మలకు రక్షకుడు, మా నిరీక్షణకు ఆధారభూతుడుగా, మా నిత్య నివాసముగా స్వాస్థ్యం ఉన్నటువంటి మా ప్రియ ప్రభువును బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లోకయాత్రలో దుష్టలోకములో నీ బిడ్డలముగా నీ నిలిచి ఉండేది కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తూ మా దేవ సజీవులే స్థుతిస్తారు. ఈ దినం సజీవునైన స్థుతిస్తున్నటువంటి మాట ప్రకారంగా మిమ్మల్ని మేము స్థుతించుకోవడానికి కొరకు, నిన్ను మహింపరచడానికి కొరకు, మేము దీవించబడడానికి కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని మీ మహిమ కొరకు దీవించడం మీకు స్తోత్రాలు. ప్రార్థన కొరకుగా కనెక్ట్ అయినటువంటి కుటుంబ స్తోత్రాలు, ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వేరే నడిపించాలని మీకు వదలనిచ్చారు. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని తగ్గిస్తూ సమస్తమై మా గర్భాత్మగా మా ప్రభువులు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 531 525 బ్రదర్ ఎంతండి నెంబరు? 531 525 అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపించి. 3వ చరణము 5వ చరణం పాడతాం. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, లోకము నుండి వేరై సిలువను మోయవలెను, లోకము నుండి వేరై సిలువను మోయవలెను, అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంచుమెంతో, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంచుమెంతో. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము
ప్రభువా మాపై చూపితివి, ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి, ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి, ఆయన స్వరము వినుచు, ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము, ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము, ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామ పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయ కాలంలో కూడా ప్రభు పాద సన్నిధిలో మనల్ని ప్రభు తీసుకుని వచ్చినందుకు గాను ప్రభు ఘనమైన నామను బట్టి ఆయన మనం స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ దినము కూడా మనం దేవుని యొక్క వాక్యములో కనాను దేశం పర్వతముల యొక్క సంభవాల గురించి ధ్యానిస్తున్నాం. ఇదివరకే దాదాపు 7 పర్వతాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క సందర్భాన్ని చరిత్రను తెలియజేసినటువంటి సంభవాలుగా మనం చూస్తాం. ఆ రోజుతోటి అవి గతించిపోయినటువంటి ఆత్మీయ సత్యాలు కాదు, కానీ ఈ రోజు కూడా వాటి యొక్క అనుభవంలో మనం నడవడానికి కొరకుగా ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పుకోకున్నట్టుగా సమస్త వాక్యములను మనం మేలు కొరకు దేవుడు రాపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా ఈ ఉదయకాలము మనము ఏబాలు పర్వతము గురించినటువంటి మాట చదువుతాము. ఈ ఏబాలు అనేటువంటి పర్వతం 937 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ యొక్క ఏబాలు పర్వతము షెకెముకు దగ్గరగా ఉంటుంది. ఈ ఏబాలు పర్వతం యొక్క సందర్భం ఏమిటంటే ధర్మశాస్త్ర శాపములు ప్రకటించబడిన స్థలం.
ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 29వ వచనములో మనము చదువుతున్న ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 29వ. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న ఆరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యొర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. గెరిజీము అనేటువంటిది 776 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కూడా షెకెము దగ్గరనే ఉంటుంది. ఈ యొక్క ఏబాలు, గెరిజీము రెండు కూడా ఒక ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఏబాలు కొండ మీద ధర్మశాస్త్ర శాపములు ప్రకటించబడుతూ వచ్చినటువంటి కొండ, గెరిజీము దీవెన వచనాలు ప్రకటించబడుతూ వచ్చినటువంటి కొండ. మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయం 33-35 వచనాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 33-35 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి, వారిలో పుట్టిన వారేమి, ఇశ్రాయేలీలందరినూ, వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరీజీము కొండ ఎదుటను, సగము మంది యాబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటి అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. కాబట్టి మనకు ఈ రెండు కొండలు చూపించేటటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటంటే, బైబిల్ అంతా కూడా విధేయత, అవిధేయత, లోబడుట, అవిధేయత చూపించుట, ఈ రెండు మాటలే మన జీవితానికి దీవెన లేక శాపము అన్నటువంటివి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకోసమని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మొదటి వచనములో దేవుని ప్రజలను దేవుడు ఆశీర్వదించడానికి కొరకుగా పలుకుతూ వచ్చినటువంటి మాటలుగా మనం చూస్తాం. 8వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను
నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని కింది వాడవుగా ఉండవు. కాబట్టి ఈ మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క మాట శ్రద్ధగా వినిన యెడల ప్రభు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనిన యెడల ఈ దేవులన్నీ నీకు ప్రాప్తించును అనేటువంటి మాట మనం చూస్తాం. ఆ ప్రకారంగా మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు అన్నటువంటివి మొట్టమొదటిగా మన పితలైనటువంటి వారి జీవితంలో దశాత్మలుగా చెప్పబడుతూ వచ్చినాయి నిర్గమాకాండ 20వ అధ్యాయంలో. ఆ ప్రకారంగా ఆ ఆజ్ఞలతో పాటు ఇంకెన్నో ఆజ్ఞలు దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి రాపిస్తూ వచ్చినాయి. చదవనండి. మనం గమనిస్తే నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము ఈ భాగాల్లో అనేక రకమైనటువంటి చట్టాలు, నిబంధనలు, విధులు, కట్టడలు, శాసనములు దేవుని ప్రజల యొక్క మేలు కొరకుగా రాపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి విధేయత ద్వారా దీవెన దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినట్టు, అవిధేయత ద్వారా శాపం అన్నటువంటిది మరి తెలియపరుస్తూ వచ్చినాడు. ఇవి ప్రకటన చేస్తూ వచ్చినాడు. యెహోషువ ప్రకటన చేస్తూ వచ్చినాడు. అలాగన మోషే ప్రకటన చేస్తూ వచ్చినాడు. ఆర్థిగా లేవియాకాండం 26వ అధ్యాయంలో కూడా ఇదే ప్రకారంగా దీవెన వచనాన్ని, ఆర్థిగా శాప వచనాన్ని రెండింటిని తెలియపరుస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగ చేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమునిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి తలుపులను తెంపి మిమ్మను నిలువగా నడువ చేసి తిని మీరు నా మాట వినక చాలండి. కాబట్టి
దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించినలా అనేటువంటి మాటతోటి ఉండినటువంటి దీవులన్నీ కూడా దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి విధేయతను బట్టి కలిగేటువంటి దీవెనలు అయిన పిమ్మట నా ఆజ్ఞలను అనుసరింపక ఉండే ఎడల అన్నటువంటిది చదవబడిన దీవులన్నిటికీ విరుద్ధమైనటువంటి శాపవచన. ఆ రీతిగా ప్రతి దినము మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుదిన భాగము మరి వ్యక్తిగతంగా తోటి దేవుని బిడ్డలతో ఇలా సహవాసముగా బైబిల్ పఠనమేమి, సంఘ ప్రార్థనలేమి, ఆయా ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యము విన్నటువంటి సందర్భాలనేమి, ఏ సమయమైనా సరే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మన నిత్య జీవితంలో అనుసరించడమే మనకు దీవెన. క్రియాపూర్వకంగా ఎన్నో విషయాల్లో మనకు అనుకూలమైనటువంటి వచనాల్ని మనము అనుసరించక మనకు కష్టమైనటువంటి మాటలను కూడా మనం నెరవేర్చిన కొరకై ప్రయత్నించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకోసమని ప్రభు యొక్క వాక్యములో మనం చూస్తూ వచ్చినటువంటి ఈ దీవెన వచనాన్ని ఎలా అపోస్తలుడైన పౌలు మరి తెలియపరుస్తూ వచ్చాడంటే, అపోస్తలుల కార్యముల్లో 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అంటే ప్రభు పలికినటువంటి మాటగా అక్కడ తెలియపరుస్తూ ఆ మాటను వాడుతూ వచ్చినాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యముల్లో మనం గమనిస్తే మన ప్రభు పలికినటువంటి మాట ఏంటి? ఆ మాట 35వ వచనం, 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. కాబట్టి సాధారణంగా మనం సంతోషపడేది ఏమిటంటే, దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన మనల్ని ఆశీర్వదించినాడు అన్నటువంటిది మనం సంతోషించే జీవితం, పుచ్చుకొనడంలో సంతోషం. అది మనకు దీవెనే, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి దీవెన. కానీ ఇచ్చుట కూడా ధన్యత అన్నటువంటిది మనం అనుభవించిన కొరకు ప్రభు కోరుతా ఉన్నాడు. మనకు జీవితంలో పొరపాటు ఏమిటంటే, మన మట్టుకే దీవించబడి అది దీవెనగా ఎంచుకొని ఆ యొక్క విధానంలోనే మనం ఉండడం అనేటువంటిది మనల్ని మోసం చేసినటువంటి దీవెన. కానీ మన కలిగిన దీవెనలో ఇతరులకు మనం దీవెనకరంగా ఉండడమే అది నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి దీవెన. అందుకోసమనే బైబిల్లో 3 జనరేషన్లు మనకు ప్రాముఖ్యత కనబడతాయి. ఒకటి, మానవ ఉత్పత్తి ప్రారంభమైనటువంటిది ఆదాముతోటి, అది జలప్రలయముతో నశించిపోగా నోవకు సంతానము లేకపోతే నోవ యొక్క జనరేషన్ వచ్చింది. నోవది కూడా అంతమైపోగా ఆ నోవక సంతానమే మనం చూస్తూ వచ్చినటువంటి ఈ కనానీయులైనటువంటి జాతు. ఆ తదుపరి మనం వస్తే విశ్వాస తరముగా అబ్రహాం యొక్క జీవితం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే యావత్తు ఇశ్రాయేలు దేశముగా వారు ఆవిర్భవిస్తూ వచ్చినారు. అయితే అబ్రహాంతో దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, అదే మాట మనం చూస్తాం. చూడండి, 12వ అధ్యాయము ఆదికాండములో 12వ అధ్యాయం ఆదికాండములో మనం గమనిస్తే 2వ వచనం 3వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు.
నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది ప్రభువు నుంచి మనం పుచ్చుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో పాలు పంపులు ఇవ్వడమే అది నిజమైనటువంటి ఆశీర్వాదం. లేకపోతే మనం దీవించబడే వాటన్నిటికి లెక్క చెప్పాలి మనం. చాలా మందికి సంతోషం ఏమిటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు కానీ అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితంగా లేకపోతే అది స్వార్థపూరితమైనటువంటి ఆశీర్వాదం. అందుకోసమనే యాకోబు స్వార్థపరుడుగా ఎంతో దీవించబడుతూ వచ్చినాడు. ఆ దీవెనంతా కూడా తన యొక్క ప్రాణమే పోవడానికి కొరకైనటువంటి ఆ ఆశీర్వాదముగా మనం చూస్తూ వస్తాం. కక్కుర్తి పడి ఎంతో గొప్పగా సంపాదన ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. కానీ ఆ ఆశీర్వాదం అనేటువంటిది తన జీవితానికి ఎంతో ప్రమాదం తీసుకుని వచ్చిందిగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు మనల్ని ఎంతో దీవించడానికి కొరకు ఆయనకి ఇష్టమే. కానీ మనం దీవించబడిన దాన్ని ఎంత మట్టుకు దేవుని కొరకుగా, దేవుని యొక్క సేవ కొరకుగా, దేవుని దాసుల కొరకుగా మన యొక్క జీవితంలో వెచ్చిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకోసమనే దేవుని భాగము దేవునికి ఇవ్వడం అనేటువంటిది మన జీవితం యొక్క ఆశీర్వాదము. దేవుని దోషులైనటువంటి వారికి, దేవుని సేవకులైనటువంటి వారికి, ఆ ప్రకారంగా సమాజంలో పేదలైనటువంటి వారికి, ఆ రీతిగా దిక్కులేనటువంటి వారికి ఎన్నో రీతులుగా ఇష్టాలపడినటువంటి వారికి ఉపదేశాలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. ఎంత మంచి కట్టడలు అంటే వాళ్ళు పూర్తిగా యవన పంటను మరి ప్రతి కర్రను మరి కోసుకుంటున్నప్పుడు కొన్ని కర్రలు వదిలిపెట్టాలా అన్నాడు దేవుడు. కారణం ఏమిటంటే పరదేశులు, ఆర్థిక పేదలైనటువంటి వారు, మరి విధవరాలైనటువంటి వారు ఆ యొక్క పరిగలు వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కొరకుగా ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎంత గొప్పదైనటువంటి నీతి అంటే ప్రపంచంలో ఇలాగను చెప్పినటువంటి దైవనీతి గ్రంథం ఇంకొకటి లేదు. ఆ ప్రకారంగా పరదేశులు దేవుని పిల్లల దగ్గర వచ్చి నిరభ్యంతరంగా తినడానికి కొరకుగా వారి కొరకు ప్రభు ఆ కట్టడి ఏర్పరిచి పెట్టాడు. దేవుని పైనటువంటి వారిని ఎప్పుడు ప్రభు బోధిస్తూ వచ్చిన మాట ఏంటంటే పరదేశులకు ఆతిథ్యం ఇవ్వండి. కారణం మీరు ఒకప్పుడు ఐగుప్తుల పరదేశులుగా వచ్చినారు. 430 సంవత్సరాలు నేను మిమ్మల్ని ఐగుప్తులు పోషించాను. ఈ రోజున మీకు ఒక స్వతంత్ర దేశం ఇచ్చాను. అలా మీ దగ్గరికి పరదేశటువంటి వారు వచ్చినప్పుడు మీరు ఎట్లు పోషించబడ్డారో దాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే మాట వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క ఏబాలు, ఆ రీతిగా ఈ గెరిజీము మన యొక్క జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మాటలు వినక మనం పొందుకున్నటువంటి శాపాన్ని రెండింటినీ చూపిస్తూ, అందుకోసం ప్రోబిడ్లుగా మన యాత్రా జీవితంలో ఈ యొక్క ఆత్మీయ గ్రహింపు కలిగి ఆయన బిడ్డగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉంటాడు. చూడండి, మరొక మాట చదువుకొని మనము ప్రార్థనలో వెళ్తాము. 22వ అధ్యాయం సామెతల్లో మనము మరి ప్రకటించబడుతున్నటువంటి ఎన్నో ఆజ్ఞలలో ఎన్నో కట్టడల గురించి మాత్రమే కాదు, బైబిల్లో ఇలాగ ఎన్నో వాక్యాలు మనకు కనబడుతూ వస్తాయి. 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. 22:9. దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. కాబట్టి మన ఇంట్లో ఇటువంటి వాక్యం పెట్టుకుంటే బాగుంటుంది. మనం భుజించే భోజనంలో పేదవారైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకొని
వారి కొంత ఆహారం ఇవ్వడం అనేటువంటి మన జీవితానికి ఎంత గొప్ప దీవెన. ఈ యొక్క భయంకరమైనటువంటి దుష్ట లోకములో మన యొక్క జీవితం అనేటువంటిది బహుగా ప్రభువులో దీవించబడట కొరకై ప్రభు ఎన్నో చిట్కాలు రాపిస్తూ వచ్చినాడు. వాటన్నిటినీ కూడా మనకి జీవితంలో అనుసరించడం అనేటువంటిది మనకెంతో గొప్పమైనటువంటి జీవితం. అలాగున 112వ కీర్తనలో మనం గమనిస్తే యెహోవా ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు నిజముగా ఆశ్రయించబడినటువంటి వాడు అనేటువంటి మాట రాస్తూ అక్కడ కొన్ని మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. 112వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎన్ని మాటలున్నాయో మనం గమనిస్తే క్యారెక్టర్స్, గుణలక్షణాలు, యథార్థవంతులైనటువంటి వారు అని. ఎవరు యథార్థవంతులంటే ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు, దేవుని యొక్క ఆజ్ఞలని తూచా తప్పకుండా నెరవేర్చేటటువంటి వాడు. కాబట్టి మన జీవితం ద్వారా ఇతరులు ఆస్వాదించబడినటువంటి జీవితమే నిజమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏబాలు గెరిజీము అనేటువంటి కొండలు రెండింటిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువులో మనం దీవించబడుట, ఇతరులకు దీవెనకరంగా ఉండుట. అలా నిజముగా మనకి ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే ప్రపంచం అంతటి కూడా అబ్రహాం ఎట్లయితే ఆస్వాదించబడుతూ వచ్చినాడో అలా దేవుని బిడ్డలుగా మనకి జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ప్రార్థన ద్వారా మన యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డగా సత్క్రియల ద్వారా ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి సువార్త సేవ ద్వారా నానా రీతులుగా మనం దీవించబడట కొరకు, ఇతరు దీవెనకరంగా ఉండడానికి కొరకు ప్రభు అట్టి వాక్య ప్రకారంగా మనం నడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభుకు అప్పగించుకుందాము. ఈ దిన అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. యెరూషలేము క్షేమం కొరకు, ఆ ప్రకారంగా సార్వత్రిక సంఘక్షేమం కొరకు, అన్ని జనుల రక్షణ కొరకు, ఈ దిన సేవా పరిచర్య కొరకు, మన మధ్యలో ఉండబడినటువంటి ఆ రకమైనటువంటి క్రియాపూర్వకమైనటువంటి అక్కర్ల కొరకు, పిల్ల చదువులు, యవనస్తులు భవిష్యత్తు, ఉద్యోగాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ప్రభు తన బిడ్డటువంటి అక్కర తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఈ దినం కూడా కొద్ది మందిగా ప్రార్థన చేద్దాము. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? చేస్తాను బ్రదర్. లక్ష్మమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత డిస్సి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత శిరోమణం గారు ప్రార్థన చేస్తారు. సుజాతమ్మ గారు మాట్లాడడానికి అవకాశం ఉందా? మనవరాలు ఎట్టున్నారు? బాగుండ్రా? ఓకే. సుజాత మనవరాలు బాగలేకుంటే ప్రభు కరుణించినట్లుగా ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా దేవుని చిత్తమైతే లక్ష్మి గారు కుమారుడు విజయరామ్ ప్రయాణము ప్రభు చిత్తమైతే జూలై 5 జూలై 5 సిద్ధపాటు జూలై 5 అండి బ్రదర్. నేను విజయ్
జూలై 5 విజయ్ నేను ప్రయాణం కొరకు. అవునండి, నా ఓకే. ప్రయాణం గురించి కూడా ప్రేయర్లో విజయ్ నేను కలిసి వెళ్తున్నామండి. మా ప్రయాణం గురించి మీ ప్రార్థనలో మీ అందరూ ఓకే. గుర్తు చేసుకోండి దేవుని నామములో. అలాగే. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అలాగే. తర్వాత స్వర్ణ సిస్టర్ కుమార్తె ప్రణీత 21 ఈ యొక్క యుఎస్ స్టడీ కొరకైనటువంటి ఇంటర్వ్యూ ఉంది. ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. త్వరగా ప్రార్థన వెళ్తాము. అన్నా, అమ్మా ఈ ప్రిన్సీ నీట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలా? మరి అలాంటి న్యూస్ వస్తుంది. దాంట్లో అది కూడా ప్రేయర్లో పెట్టండి. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అది ఏదో లీక్ అయినట్టుగా చెప్పారు కదా ఎగ్జామ్. మళ్ళీ పెట్టాలి అని అంటున్నారు. అది ఏది న్యూస్ మనకి ఇంకా రాలేదు. ఆ విషయం కూడా ప్రేయర్లో పెట్టండి. అలాగనే ప్రార్థన చేస్తాను. ఈ రోజు సంగారెడ్డిలో ఒక కేసు ఉందన్న మాది. ఓకే తప్పకుండా. సోదరి భాగ్యమ్మ కుమార్తె ప్రిన్సీ నీట్ ఎగ్జామ్ రాశారు. అది పేపర్ లీక్ అయిపోయిందని మళ్ళీ పెడతామని అంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్ని దేవుడే బిడ్డలకు ఆదరణకరంగా మార్చినట్లుగా ప్రార్థన చేస్తే ఎంతో ప్రయాసతో కూడినటువంటిది. మాసాలుగా సిద్ధపడుతూ వచ్చారు బిడ్డలు. ప్రభు న్యాయవంతమైన రీతిలో ఆ బిడ్డలకు మేలు చేయనట్లుగా ప్రార్థిస్తాం. భాగ్యమ్మ రాజు బ్రదరు వారి యొక్క ల్యాండ్ కేసులు ఉంటున్నాయి. వాటిలో దేవుడి పరిష్కారం ఇచ్చి సంపూర్ణంగా న్యాయం దయచేయనట్లుగా మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థన త్వరగా వెళ్తాము. ఆ ప్రకారంగా 6 వరకు ముగించుకునే ప్రయత్నం చేస్తాము. త్వరగా చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము గల తండ్రి, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు. సమస్తము నెరిగిన దేవుడవు, మా ఆత్మలకు కాపరివి, మంచి కాపరిగా ఉండి నడిపిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాపక్షమాపణ బట్టి అనుదినము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నానయ్యా. నీవిచ్చిన కృప ఎంతో గొప్పది. సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతిస్తారు. ఈ రోజు నన్ను సజీవురాలుగా ఉంచి నీ ప్రజల మధ్య నాయన, నీ జనుల మధ్య, నీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్య ప్రభా నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. నేనేమైనానది నీ కృపే అన్నాను ప్రభా. నేనే పాటి దాన్నయ్యా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, ఎన్నిక లేని దాన్ని, నిష్ప్రయోజకురాలని నన్ను ప్రేమించి ప్రభా, నీ బిడ్డల్లో, నీ సంఘములో, నీ ప్రజల్లో, నీ మందలో చేర్చి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం తండ్రి దాసుని బాలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలు ఏబాలు కొండ గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. గెరీజీం కొండ గురించి మాట్లాడుతూ వచ్చారు. తండ్రి మీరు మా ముందు శాప వచనమును, తండ్రి ఆశీర్వాద వచనమును మా ముందు పెట్టారు. మరణమును జీవమును మా ముందు పెట్టారు ప్రభా. తండ్రి మరి మాకు స్వతంత్రం ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఎన్నుకోండి ఏది కావాలో. మీ దేవుడైన యెహోవా నా మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు ఆశీర్వాదంతో నింపబడతామని తండ్రి నాయన మరి విశ్వాసమునకు తండ్రి అబ్రహాము, మరి అబ్రహాం ద్వారా కూడా మీరు మమ్మల్ని ఆశీర్దిస్తూ వస్తున్నారు. మాకు కూడా ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వతంత్రము దుర్వినియోగం చేసుకోకుండా ప్రభా, గెరీజీము కొండవలె మేము కూడా ఆశీర్వాద కారకులగునట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యాబాలు కొండ ప్రభా శాపవచనం చూపిస్తుంది. తండ్రి మీ మాట వినని వారి పరిస్థితి, నష్టపోయిన పరిస్థితి మేము బైబిల్లో ఎంతో మందిని చూస్తున్నాం. తండ్రి మీ చేత ఆశీర్వదింపబడిన వారిని కూడా ఎంతో మందిని చూస్తున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా మరి మమ్మల్ని చేసుకున్నారు, మా కొరకు ప్రాణం పెట్టారు, ఎన్నో శ్రమలు పొందారు. మీ శ్రమల్లో మేము కూడా పాలి భాగస్థులు అవ్వడానికి మీ జత పనివారిగా, నీ ఇంటి వారిగా చేసుకున్నారు తండ్రి. నాయన అమ్మకి ఇన్ని మాటలు వాక్యం ఇచ్చారు. ఉదయకాలం ఈ దాసుని బలపరిచి యోపు మాటలు మాకు ఇస్తున్నారు. ఈ మాటలు విని మేము వదిలివేయకుండా మా జీవితాల్లో మేము వీటిని అభ్యాసం చేసుకుంటూ మరలా నెమరు వేసుకుంటూ ప్రభా మా ప్రభు మాతో ఏం మాట్లాడుతున్నారు, మేము ప్రభుకి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మేము ఆశీర్వదించబడుతూ ఇతరుల్ని మా ద్వారా ఆశీర్వాద కారకులుగా చేయాలంటే అది మీ వల్లే అవుతుంది ప్రభా. మేము మాత్రం ఆ విధంగా నడవలసిన వారమై ఉన్నాం తండ్రి. అలా నడవటానికి మీ కృపను దయచేయండి తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశములన్నీ మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమైనట్టు ఉండకుండా ప్రభా ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఉదయకాలం మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. అబ్రహామును ఆశీర్వదించారు, తన ద్వారా
తండ్రి ఎంతో మందిని మీరు ఆశీర్దిస్తా అన్నారు, శపించబడిన వారు శపిస్తానన్నారు తండ్రి. నాయన అవును ప్రభా, మేము కూడా విశ్వాసములో మా విశ్వాసమును అధికం చేయండి, కృప చూపించండి తండ్రి. నీ బిడ్డలుగా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. మరి యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమా, మరి నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు అన్నారు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమన్నారు. ఎంతో మంది బిడ్డలు ప్రభు ఈ లోకములో పాపములో తండ్రి, లోకమంతా కాడ పాపములో నిండి ఉంది. నీకు విరోధమైన జీవితం, నీకు దూరమైన జీవితం తండ్రి, మత క్రైస్తవులుగా ఉంటున్నారు, ఆచార క్రైస్తవులుగా తండ్రి, నిలువెచ్చని స్థితిలో పండగ క్రైస్తవులుగా ఉంటున్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి స్థితిలో ఉన్న వారందరినీ మరలా మీ సన్నిధికి రాబట్టుకోండి, మీ వైపు తిప్పుకోండి. మేము కూడా అలాగే వెళ్ళిపోకుండా, పడిపోకుండా మేము కూడా జాగ్రత్తగా దేవుల్లో నిలబడేవారిగా, మీ కొరకు ప్రయాసపడేవారిగా చేయండి. ప్రేమ కొరకు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుడి అంటున్నారు. ప్రభు పనిని చేయడానికి ప్రయాసపడుడి అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి జీవితంలో మేము నడవడానికి మీరు మమ్మల్ని మా చేయి పట్టి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సాతానుడు పొంచి ఉన్నాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడవేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అటువంటి పాపంలో పడకుండా కాపాడండి, సహాయం చేయండి. సార్వత్రిక సంఘ పరిచర్య దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిచర్యల కొరకు ప్రగతి నగర్ 7th ఫేజ్ వెన్స్డే బైబిల్ స్టడీ ఉంటుంది, నిజాంపేట బిహెచ్ఎల్ ఆఫీస్పేట బైబిల్ స్టడీ ఉంటుంది, కేపీహెచ్పి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ పరిచర్యలన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయండి. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి ప్రేయరు, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. నీ దాసుల్ని బలపరచండి, సంఘాలని బలపరచండి, సంఘంలో క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభా. సంఘ సేవకుల మధ్య, విశ్వాసుల కుటుంబాల మధ్య, సమాజంలో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. ఆలీనగర్ ఆలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ ఇమ్మానియల్ బ్రదర్ రాచల్ సిస్టర్ వారి పరిచయను దీవించండి. వారి ఆరోగ్యాలు మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. సంఘాలని కాయటానికి మీ బిడ్డల్ని నిలబెట్టుకోండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వినయముగా మొరపెట్టుకుంటున్నాం. బీడిఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ మరియు బచురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీ సహాయం దయచేయండి, మీ దాసుల్ని బలపరచండి నాయన. విశ్వాసుల కుటుంబాలను బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన సువార్తకు ద్వారాలు తెరవండి. విత్తబడిన వాక్యము నాయన విస్తారముగా ఫలించినట్లు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. కనికరం చూపించండి దేవా. నాయన నీవు కనికరము గల దేవుడు కదా తండ్రి. నాయన రోజులు పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మీ బిడ్డల్ని మీరే నిలబెట్టమని, మీ పరిచర్య అంతా కూడా చక్కగా జరగడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య తండ్రి, మీ సేవకులను బలపరచండి. ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి బ్రదర్ రాజేష్, సోదరి జ్యోతి చేతున్న పరిచయను దీవించండి. అలాగే ప్రభా యూత్ రిట్రీట్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం దయచేయండి. సాతానికి ఎక్కడ చోటు లేకుండా చేయండి నాయన. మీ వాక్యము బిడ్డలు అనేక మంది విని రక్షణ పొందినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో దీనులమై మొరపెట్టుకుంటున్నాం ప్రభా. కనికరం చూపించండి దేవా. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువార్త విన్నవారు యేసుక్రీస్తును రక్షకునుగా అంగీకరించే వారిగా వారి హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ కార్యం చేయండి ప్రభా. నాయన సమస్తము జరిగించేవాడు నీవు, అధికారం నీది కదా తండ్రి. నాయన నీవు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడువు. మరుగు మాటలు మర్మములు తెలియచే దేవుడువు. కాలములు సమయములు తండ్రి మీరు బయలుపరచు దేవుడువు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది పునరుద్ధరించబడాలి. పరిచర్యలో ప్రభు సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలన్నీ కూడా మీ పాదముల దగ్గర పెడుతున్నాం. దైవజనుల్ని తండ్రి, విశ్వాసుల కుటుంబాలని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య దైవ సేవకులు ఆండ్రూ సంకుల్ షేబాంటి వారి కుటుంబం కోసం, ఇతర దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆండ్రూ బ్రదర్ కూడా జూలైలో ప్రభా మరి అమెరికా వెళ్తున్నారు. ప్రయాణంలో మీరు క్షేమం దయచేయండి. నీ బిడ్డ అక్కడ ఎందు నిమిత్తం వెళ్తున్నారో మీరే మీ బిడ్డకు తోడుగా ఉండి ఆ యొక్క పరిస్థితులని కూడా అనుకూలపరిచి నాయన అనేకులు మరి రక్షింపబడినట్లు నీ మహిమ కొరకు ఈ కార్యం జరిగించమని, ప్రయాణంలో క్షేమం దయచేసి నీ సన్నిధి బ్రదర్తో ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా వెళుతూ నీ పరిచర్లో మీరు నిలబెట్టుకుంటున్నారు నీ బిడ్డని. ఆయన పరిచర్ని కూడా దీవించండి. బిడ్డ వివాహం కొరచుకు ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో మీరు జవాబిస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇతర దైవ సేవకుల పరిచర్లన్నీ దీవించండి నాయన. వారిని మీరు కాపాడండి ప్రభా. రేహబోతు అనుబంధ సంఘాల పరిచర్య దేవుని సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. అగ్గయ్య బ్రదర్
ఎస్తేర్ సిస్టర్ పరిచర్లో మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. మీరే సంఘాన్ని నిలబెట్టుకోవడానికి మీ బిడ్డలను బలపరచండి. మీ బిడ్డల ఆరోగ్యాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. అలాగే కొండాపూర్ పీస్పేట సంఘాల పరిచర్య కొరకు దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సాల్మన్ బ్రదరు, విజయ మేరీ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మీ బిడ్డను కూడా ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు. ఎన్నో ప్రభా మరి పరిస్థితులు గుండా మీరు తీసుకెళ్లారు. మీ బిడ్డను బలపరుస్తూ వచ్చారు. దుఃఖమంతా తీసివేశారు, నెమ్మది ఇచ్చారు తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తండ్రి మీ బిడ్డకి మంచి సంఘము ఎంతో ప్రార్థిస్తుండగా తండ్రి మీ బిడ్డని మీరు బలపరిచారు. మీకు వందనాలు. ఇంకనూ ఉన్న అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించి మీ సేవకుల్ని మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా పరలోక జ్ఞానంతో నింపిడి దైవ చిత్తానుసారమైన పరిచర్య చేయడానికి ప్రభా మీరు ముందుకు నడిపించమని నాయన కొండాపూర్ పీస్పేట పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించమని, అక్కడ ఉన్న విశ్వాసుల కుటుంబాలను కూడా బలపరచమని, వారు కూడా దేవుని కొరకు నిలబడే వారిగా వారి కుటుంబ సమస్యలన్నీ మీరే పరిష్కరించి సహాయం చేయమని మీ దాసునికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి అనేక ఆత్మలు రక్షింపబడ్డానికి మీ బిడ్డని మీరు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. తాడేపల్లిగూడెంలో పరిచయను దీవించండి. అక్కడ విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా మీ వాక్యము ఫలించి అనేకులు అక్కడ రక్షింపబడినట్లు మీ కార్యం జరిగించండి. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకు ఇంకా చేరుకోలేదు ప్రభా. మీరే కృప చూపించండి అయ్యా. చీకటిలో ఉన్నారు ప్రజలు ప్రభా. నాడు నీవు గలిలేకు వెళ్ళినప్పుడు అక్కడ చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగునకు తీసుకొచ్చావు. నీ వాక్యము వెల్లడి ఒకటితోనే వెలుగు కలుగును అన్నావు కదా ప్రభా. అలాగే ఇక్కడ కూడా మీ వెలుగు చూపించి మీ బిడ్డల యొక్క ఆ యొక్క మనోనేత్రములు తెరువు చేయండి. వారి గుడ్డి నేత్రములు తీసివేయండి ప్రభా. వారి ఆత్మీయ నేత్రములు తెరువు చేయండి. ప్రభువును వారు అంగీకరించే వారిగా, వారి హృదయములు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినట్లుగా సహాయం చేయండి. వారి యేసుక్రీస్తు గురించి, యేసు సువార్త గురించి తెలుసుకున్నట ద్వారా వారికి వారి హృదయంలో కార్యం చేయమని నాయన అక్కడ ద్వారాలు తెరువు చేయమని, మూసి ఉన్న గేట్లు తెరవమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆనాడు లూదియా హృదయం తెరిచారు, జైలర్ హృదయం తెరిచారు. ఎంతో మంది బిడ్డలు రక్షింపబడినట్లు సహాయం చేశారు. నాయన ఈనాడు కూడా మీరు కృప చూపించి మీ బిడ్డలను రక్షించుకోమని వేడుకుంటున్నాను. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కోసం స్థలం కావలసి ఉంది ప్రభా. నీ బిడ్డల అవసరతలు మీతో చెప్పుకుంటుండగా మీరు సహాయం చేయండి. మీ సొంత సమయంలో జవాబిచ్చే దేవుడవు. సమయము మీది ప్రభా. మేము తొందరపడకుండా మీ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేవారిగా చేయండి. అలాగే ప్రభా చౌటుపల్లి పరిచర్య దీవించండి. అక్కడ వాక్యం విత్తబడింది ప్రభా. విత్తబడిన వాక్యము నీ ఆహారం నేల మీద వేయము. అది ఒకప్పుడు కనబడును అన్నావు కదా తండ్రి. తప్పకుండా కనబడుతుంది. యేసు ప్రభు వారు కార్యం చేస్తారు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిని నెల పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ కలుగును అంటున్నావు. మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటున్నావు ప్రభా. మీ వాక్యాలు ఎప్పుడు కూడా వృధా పోవు నాయన. నీ వాక్యము భూమి ఆకాశము గతించినా నీ మాట గతించదు. నీ మాటలు తండ్రి పవిత్రమైనవి. అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు కాబట్టి ప్రభా నీ యందు విశ్వాసం ఉంచడానికి ఇంకను మా విశ్వాసమును అధికము చేయమని వేడుకుంటూ వస్తున్నాను. పొరుగు దేశాలతో ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఎన్నో శత్రు దేశాలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిలో కూడా ఇజ్రాయెల్ దేశంలో శాంతి సమాధానం దయచేయండి. పొరుగు దేశాలు తండ్రి మరి ఆ యొక్క శత్రువులుగా ఉంటుండగా ఆ బిడ్డల్ని మీరు మార్చండి. శత్రువులను కూడా ప్రేమించే దేవుడు వారిని మిత్రులుగా చేయండి ప్రభా. వారి హృదయాల్లో మీకు కార్యం చేయండి తండ్రి. నాయన ఇజ్రాయెల్ దేశంలో కూడా ఎంతో మంది జనాంగము సైనికులు చనిపోయారు తండ్రి. వారిలో మీ యొక్క కృపనుంచండి ప్రభా. వారి కుటుంబాలను ఆదరించండి. అలాగే తండ్రి సిరియా, గాజా, పాలస్తీనా ఈ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకోండి నాయన. రష్యా, ఉక్రెయిన్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉక్రెయిన్ మరలా తండ్రి రష్యా పుతిన్ తండ్రి నాయన కిమ్ దగ్గరికి వెళ్ళి తనకి సహాయం చేయమని, ఈ ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి ఆయుధాలు పంపించమని మాట్లాడుతూ వస్తున్నాడు తండ్రి. శత్రువు ఎంతో బలంగా పనిచేస్తుంది. అయితే మీ బిడ్డలమైన మేము అనుదినము మీ వాక్యములో మరి మేము నిమగ్నం అవడానికి పాల్గొనడానికి మీరు సమకూరుస్తున్నారు. అయితే ఈ దినమంతా కూడా మీ వాక్యం విన్న తర్వాత మేము భారముతో ప్రార్థించేవారిగా, పట్టుదలగా ప్రార్థించేవారిగా, దేశం కోసం, నీ ప్రజల కోసం, దైవజనుల కోసం, సంఘాల కోసం, పరిచర్యల కోసం ప్రార్థన చేస్తే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి నాయన. ఈ లోక పనులు కొంత పక్కన పెట్టి దేవుని పనిని చేసేవారుగా మీ బిడ్డలైన మా అందరినీ బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. సహోదరి ప్రదీప్ని జ్ఞాపకం చేసుకోండి. సారా, వరుణ్ ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రిన్సీ ప్రభా నీట్ ఎగ్జామ్ రాసింది. అయితే ప్రిన్సీతో పాటు ఎంతో మంది బిడ్డలు రాశారు తండ్రి. మరి ఈ బిడ్డలకి మరలా నీట్ ఎగ్జామ్ పెట్టాలా అని ప్రభుత్వం ఆలోచిస్తుండగా ప్రభా నీ బిడ్డలు ఎంతో కష్టపడి ఈ పరీక్షలు రాశారు కదా తండ్రి. ఇది మీ చిత్తమా ప్రభా? మీకు ఇష్టమా ఇది నాయన? మీరు అనుమతిస్తున్నారా? మీ అనుమతిస్తే దానికి మేము ఎదురు చెప్పేవారం కాదు. కానీ మీరు అనుమతిస్తే ఓకే, లేకపోతే మాత్రం మీరు సహాయం చేయండి ప్రభా. ప్రభుత్వ హృదయాన్ని మార్చండి. ఈ నీటి పరీక్షల విషయంలో మీ చిత్తం ఏంటో మీ బిడ్డలకి మీరు సంతోషం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ బిడ్డకి బైపాస్ అవసరం లేకుండా
బైపాస్ సర్జరీ చేయాలి అంటున్నారు డాక్టర్లు. ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డకు రాకుండా చేయండి నాయన. బిడ్డను కనికరించండి. ఆ కుటుంబాన్ని మీరు రక్షణ దయచేయండి ప్రభా. మీరు ఇంతవరకు ప్రాణం పోసారు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అనురాధ కంటి సమస్యతో బాధపడుతుంది, బిడ్డను కనికరించండి. ఆ కంటి సమస్య నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో సంతోషం దయచేయండి ప్రభా. బిడ్డను మీరు కాపాడి కుటుంబం అంతటికీ రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈనాడు ఎన్నో కుటుంబాలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆనాడు తండ్రి నాయన సాతాను నాయన ఆదాము అవ్వని మోసం చేసినట్టుగా ఈనాడు ఎన్నో కుటుంబాలని ప్రభా సాతానుడు మోసం చేస్తున్నాడు. అయ్యా మాకు శత్రువులు ఎవ్వరూ లేరు ప్రభా, అపవాది ఒక్కడే మా శత్రువు. అపవాదితో మేము ఫైట్ చేయాలంటే అనుదినము ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా, పరిశుద్ధంగా, దీనులమై, యథార్థముగా, విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళడానికి, ప్రార్థనలో మేము గడపడానికి మాకు సమయం దయచేయండి. ఆ ఆలోచన దయచేయండి. ఆ యొక్క పరిస్థితులు కల్పించండి ప్రభా. ఏ పరిస్థితులు వచ్చినా నీ కొరకు జీవించేవరిగా చేయండి. స్వాతి రాజేంద్ర కుటుంబం మధ్యలో ఉన్న అపోహలన్నీ తీసివేసి కుటుంబాన్ని కలపండి. అలాగే సుధీర్ వినతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి కూడా తన బిడ్డలను తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ప్రభా. సాతానుడు ప్రభా నాయన, సాతాను చేతుల నుంచి ఆ బిడ్డలను విడిపించండి. ఆ బిడ్డల చుట్టూ నీ యొక్క కాపుదల భద్రత ఉంచండి. సాతాను ఎక్కడ వారిని ముట్టకుండా కాపాడండి. యవనస్తులైన బిడ్డలు తండ్రి, తన కుటుంబము తండ్రి తన చేతులారా తను చేసుకుందని గ్రహించి, గుర్తించి తిరిగి తన భర్త దగ్గరకు వచ్చి కుటుంబాన్ని కట్టుకోవడానికి తన్ని జ్ఞానంతో నింపమని పెట్టుకుంటున్నాను తండ్రి. లోక జ్ఞానంతో బిడ్డలు వెళ్ళిపోతున్నారు. దైవ జ్ఞానం వారికి దయచేయండి ఆయన. క్రాంతి స్నేహ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం మధ్యలో ఉన్న అపోహలు తీసివేసి కుటుంబాన్ని కలపమని, క్రీస్తుకు సమీపస్తులుగా చేయమని, యేసురత్నం మాణిక్యం కుటుంబాన్ని కూడా తండ్రి మీరే మీ బిడ్డల కుటుంబాన్ని మీరే కట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇలాగ ప్రియా కుటుంబాన్ని కూడా కట్టండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. ఈనాడు తమ బిడ్డలు తమ చేతులతో తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటుండగా సాతాను చేసే పని అని గుర్తించి ప్రభానికి సమీపస్తులుగా చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. బ్రదర్ రవి 1 సంవత్సరం నుండి కోమలో ఉంటున్నాడు. స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ని మీరు ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రాణం పోశారు. అలాగే ఈ బిడ్డను కూడా ఆ యొక్క కోమా నుంచి బయటకు తీసుకురండి. మీరు ఒక్క మాట సెలవివ్వండి ప్రభా. బిడ్డ స్వస్థపరచబడతాడు. ఆయన తనకి తెలివి వస్తుంది. ఇల్లు తండ్రి నిన్ను తెలుసుకుంటాడు. రక్షణ దయచేయండి. కుటుంబం అంతటికీ సంతోషము, రక్షణ దయచేయండి నాయన. బ్రదర్ ఇమ్మానుయల్ని జ్ఞాపకం చేసుకోండి. తన వీసా కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆస్ట్రేలియా వీసా కోసం ఎలిజబెత్ ఇసాకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల వీసా కోసం ఎదురు చేస్తున్నారు. మీ చిత్తమైతే బిడ్డలకు వీసా ఇప్పించి మీ బిడ్డల్ని మరి ఆ యొక్క వారి ఆలోచనలను బట్టి కాక మీ ఆలోచనలు బట్టి బిడ్డలను నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. సుజాతని జ్ఞాపకం చేసుకోండి. తన మనవరాలు ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుంది. బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డ, మీరు కనికరించండి ప్రభా. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రణీత కూడా తండ్రి వీసా కోసం తండ్రి ఆలోచిస్తూ ఉంది. వీసాకి వెళ్ళాలి ఈ రోజు ప్రభా. మీరు కృప చూపించండి. బిడ్డకి మీ చిత్తమైతే వీసా ఇప్పించండి. తన చదువులో, తన స్టడీస్లో మీరు తోడై ఉండండి. ఎక్కడున్నా నీ బిడ్డగా నడిపించండి. బ్రదర్ రంగయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. శైలేష్ రక్షణ కోసం, దాన్ని రూతు రాకేష్ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. సుజాత కుటుంబం అంతా రక్షింపబడి నీ సన్నిధిలో కనబడినట్లు సహాయం చేయండి. సోదరి నయోమి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు కూడా ఇజ్రాయెల్ భారతమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబం అంతటికీ రక్షణ దయచేయండి ప్రభా. వారి జీవితాల్లో గొప్ప వెలుగును చూడగలుగునట్లు మీరు సహాయం చేయండి. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ నుండి ఆ బిడ్డని విడిపించండి. జయశైల సిస్టర్ నుండి కూడా క్యాన్సర్ నుండి విడిపించండి. ఈ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్యాన్సర్ కణాలన్నీ నిర్వీర్యం చేసి బిడ్డలకి స్వస్థత ఇమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తద్వారా రక్షణలో నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ సూర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీపు మీద ఉన్న గడ్డని మీరే కాపాడండి. అది క్యాన్సర్ కాకుండా చేశారు, మీకు వందనాలు. అయితే ప్రభా మరలా వచ్చిన గడ్డను కూడా మీరు కాపాడి అవన్నీ కూడా అనారోగ్యం నుండి విడిపించి బిడ్డలు ఎవరు కూడా నేను ఇంకా నమ్ముకోలేదు ప్రభా. పూర్తి రక్షణ లేదు, వారికి రక్షణలో నడిపించండి. ప్రభు వైపు చూసేటట్టు నీ కృప దయచేయమని మీ సన్నిధి వారితో ఉంచమని వేడుకుంటున్నాను. పర్వతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి సమస్యల్లో ఉన్నారు ప్రభా. తండ్రి ఈ బిడ్డే కాదు, ఎంతో మంది బిడ్డలు భూమి సమస్యల్లో ఉంటున్నారు. ఈనాడు ఎన్నో సమస్యలు, కుటుంబాలు ఎంతో చితికిపోతున్నాయి, నీరసపడుతున్నాయి తండ్రి, దుఃఖపడుతున్నాయి, విచారపడుతున్నాయి. ఇవన్నీ లోక సమస్యలు కదా తండ్రి. అయితే ఇవన్నీ మాకు అప్పుడు ఈ జ్ఞానం లేదు ప్రభా. మీరిచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపారు కాబట్టి ప్రభా, ఈ బిడ్డలకి ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరించి తిరిగి వారి జీవితాన్ని మీరు వెలుగులో నడిపించుకోమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బ్రదర్ నాయకు గారిని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత దయచేయండి. తద్వారా రక్షణ ఇవ్వండి ప్రభా. సిస్టర్ రచనారెడ్డి సమస్యలన్నీ పరిష్కరించండి, రక్షణ దయచేయండి. సిస్టర్ సుహాసిని సమస్యలన్నీ పరిష్కరించండి, కుటుంబాలను ఆదరించండి, కుటుంబాలను క్రీస్తులో కట్టండి, తద్వారా రక్షణ దయచేయండి. ఈ బిడ్డలందరూ నీ వైపు చూసేవారిగా, నీ సన్నిధిలో కనబడేవారిగా నాయన వారికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను.
కనికరించండి ప్రభా, కనికరించండి నాయన. చైతన్యం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డ బయటకు వచ్చాడు ప్రభా, మంచి సమాధానంతో ఆ బిడ్డను నడిపించండి. తల్లికి లోబడి జీవితం దయచేయండి ప్రభా, నీకు విధేయత జీవితం దయచేయండి, కృప చూపించమని పెడుకుంటున్నాను తండ్రి. విజయలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఇంటి తండ్రి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అంతట్లో మీరు సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి నడిపించండి నాయన. పరిచర్యలన్నీ కూడా మీరు దీవించండి నాయన. అఖిల, పవన్ ఆస్ట్రేలియాలో పరిచర్య దీవించండి. ప్రదీప్ తండ్రి నాయన, తేజ ఆ యొక్క నాయన మరి తణుకులోను దుబ్బలో పరిచర్యను దీవించండి నాయన. అలాగే ప్రభాకర్ రావు మార్తా పరిచర్య రచ్చపల్లిలో తండ్రి 150 సంఘాలు తండ్రి అక్కడ కట్టబడినాయి. ఆ పరిచర్య అంతా కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే మా తండ్రి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన ప్రభుత్వాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు లోబడంలో నన్ను ప్రజలుగా ప్రభా తండ్రి మరి తిరుగుబాటు చేసే ప్రజలుగా, నీ మాట వినని వారిగా, కఠినులుగా ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి ప్రభా తండ్రి. మీ వాక్యం అక్కడ అందించండి, మీ వెలుగు చూపించండి. బిడ్డలందరికీ నెమ్మది దయచేయండి నాయన. వారి సమస్యలు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారి సమస్యలు పరిష్కరించండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్న మీ మాట వారి జీవితాల్లో తండ్రి మీరు నాటింప చేయండి. నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఎదురు చూచుట ద్వారా, కనిపెట్టుట ద్వారా, నిరీక్షణతో ఉండుట ద్వారా నీవు గొప్ప మేలు చేసే దేవుడవు తండ్రి. మేము ఎప్పుడు కూడా తొందరపడతాం మానవులం కాబట్టి, తొందరపడకుండా ప్రభు ఇచ్చే ఆ మాట కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నట్లు మీ బిడ్డలు నడిపించమని తండ్రి. ప్రతి బిడ్డ కూడా ఆయన నీ రాకడ సమయంలో ఎత్తబడేవారిగా నాయన, నీ యొక్క జీవ గ్రంథంలో మా పేర్లు తుడిచివేయబడకుండా నిలబెట్టుకుంటూ తండ్రి మీ బిడ్డల ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మీ ప్రయాస మరి మీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్న మాట మీ బిడ్డలు గుర్తు చేసుకొని నాయన, నీ యందు మేము స్థిరులుగా నిలబడినట్లు బలవంతులుగా మమ్మల్ని చేయమని, క్రీస్తులో మమ్మల్ని బలవంతులుగా చేయండి, కృప చూపించండి ప్రభా. పౌలు గారు చెప్పిన మాట తండ్రి, తన పరిచర్య మేము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మాకెంతో తండ్రి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగా మీ బిడ్డల్ని ఈ రోజు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది ప్రతి బిడ్డ నోట మీ కీర్తి ఉంచమని నాయన, మీ యొక్క స్తుతుల ద్వారా, మిమ్మల్ని ఆరాధించడం ద్వారా, మీ పరిచర్య చేయటం ద్వారా, మీ ఇష్టానుసారం జీవించడం ద్వారా మేము ఆశీర్వదించబడి ఇతరులు ఆశీర్వదిస్తారని ప్రతి బిడ్డ తెలుసుకున్నట్లు నీ కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. నిస్సిని జ్ఞాపకం చేసుకోండి, యవనస్తురాలు బిడ్డను కాపాడండి, తన భవిష్యత్ జీవితాన్ని కాపాడండి, కృప చూపించండి. ఇలాగ ఆన్లైన్లో కుటుంబాలు ప్రతి ఒక్క బిడ్డని పేరు చొప్పున దీవించి వారి కుటుంబ అవసరతల అక్కర్లన్నీ మీ మహిమైశ్వర్యంలో తీర్చి బిడ్డలు నీ కొరకు చివరి వరకు కూడా నిలబడేవారిగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి. మరి జూలై 5వ తారీఖున విజయబాబుది నాది కూడా ప్రయాణం ఉంటుంది ప్రభా. మరి మీరు నాకు స్పష్టంగా తెలియజేశారు మీ దాసుని వాక్యం ద్వారా తండ్రి. నేను సంఘ ప్రార్థన ద్వారా నాయన, నేను ఒక సూచన పెట్టితే ఆ మాట ద్వారా మీరు నాకు తెలియజేస్తూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నేను ఏ పాటి దాన్ని ప్రభా, నేను ఎందుకు పనికిరాని దాన్ని కదా. ఇటువంటి బిడ్డని మీరు ఇంతగా, నన్నే కాదు నా బిడ్డల్ని, నా కుటుంబాల్ని, సంఘాల్ని, దైవజనుల్ని, ప్రజల్ని మీరు ప్రేమిస్తూ వచ్చారు. మీ ప్రేమకు మేము ఏమివ్వగలం తండ్రి. ఆయన ఎల్లప్పుడూ నేను కృతజ్ఞురాలని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నా పాపములన్నీ క్షమించారు నాయన. ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టి ఆయాసపెట్టినప్పుడు నన్ను క్షమిస్తూ వచ్చారు ప్రభా తండ్రి. ఇంత ప్రేమ చూపించిన నా దేవునికి నేను ఎల్లప్పుడూ రుణస్తురాలని ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రయాణంలో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి ఆయన. మేము అందుకు సిద్ధపడటానికి, జాగ్రత్త కలిగి ఉండడానికి, ఎక్కడున్నా నీ బిడ్డగా జీవించడానికి, ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మీరే నన్ను కాపాడుతూ నాయన, నా జీవితంలో మీరు చేసిన మేళ్లకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కాపాడుతూ రమ్మని వేడుకుంటూ వస్తున్నాను. మా ప్రయాణం అంతట్లో నీ కృపను కనుపరచండి ప్రభా, సహాయం చేయండి నాయన. సంఘాలని, నా గురించి ప్రార్థన చేసిన బిడ్డలందరినీ బట్టి కూడా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా జీవితంలో చేసిన మేళ్లకు కారణములు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అల్లుడికి రక్షణ దయచేయమని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నీ పాదముల దగ్గర పెట్టుకుంటూ మీరు ఇచ్చిన ఈ జీవితం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఇంతవరకు నాకు ఇచ్చిన సమయం బట్టి నేను స్తుతిస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మమ్మల్ని తగ్గించుకుంటూ తదుపరి చేయబోయే బిడ్డల ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అది కావాల్సిన ప్రభా మీ పరిశుద్ధ బిడ్డలతో చేరి ఈ రీతిగా తండ్రి ఆన్లైన్ ప్రేయర్లో నేను కూడా పాలు పొందేదానికోసం నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ని పొడిగించి దయగల తండ్రి నీ ప్రియులతో నాకు ఇచ్చిన సహవాసం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసిన దేవుడు, నా దేవుడు అయినందుకు వందనం చెల్లిస్తున్నాను. నా జీవితకాలం అంతట్లో నాకు సరిపోయిన దేవుడుగా మీరు నాకున్నందుకు వందనాలు. అన్ని పరిస్థితుల్లో మీరు నాతో మాట్లాడుతున్న మార్గాన్ని చక్కచేస్తూ అన్ని విషయాలు మీరు నాకు సహాయపడుతూ వస్తున్న విధానం
మీరు నా దేవుడవుతూ వచ్చిన ద్వారా ప్రభా నా జీవితంలో ఎన్నో మేలు అయ్యా నాయన మీరు దయచేస్తూ వస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాపం శాపం నుంచి నీ ఉగ్రత నుంచి మీరు నన్ను తప్పిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను దయలు తండ్రి. సోలమన్ బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అనుదినం మనల్ని బలపరుస్తూ ఆ రీతిగా ప్రభాని పరిశీలనను వాడుకుంటూ వస్తున్నాం. మీ ప్రేమ జరుగురు కొందనంలో తండ్రి తనకు విషయంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు కొరకు ఉపకారం కొరకు స్తోత్రంలో పరిస్థితులు అన్నిటి మీద తండ్రి నాయన మరి మీరు నేజర్గా ఉండి నన్ను మీరు నడిపిస్తూ వస్తున్నందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి పరిస్థితుల్లో నాయన వైపు చూడక నీ వైపు చూస్తూ పరిచయలో కొనసాగింపబడడానికి ఇచ్చిన కృప కొరకు కొందనంలో అన్న విషయంలో మీరు చేసిన సహాయం బట్టి కలిగినటువంటి బాలింతల నుంచి రుగ్మతల సమస్త నుంచి ప్రభావం మీరు సంపూర్ణ స్వస్థనిచ్చి రానున్న దినాల్లో అన్న పరిచర్యలు మీ కృపలో తనను భద్రపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ఈ విజయం మెలకును కూడా జ్ఞాపకం చేసుకొని కరు నుంచి కృప చూపించి అక్కడ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచండి. నిర్వహణ చేసిన పరిచర్లు మీ కృప సహాయాన్ని అనుగ్రహించండి. రానున్న దినాల్లో వారి నిమిత్తం మీరు దాచించిన మేలను బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రియుల విషయంలో మీరు కలిగిన ఉద్దేశాలు ఆయన ఉన్నతమైన కనుక మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. ప్రేమించిన కుమార్తె కొరకు స్తోత్రంలో తన యొక్క విద్యాభ్యాస మంత్రులు మీ కృప సహాయాన్ని అనుగ్రహించండి. కనుకరించి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. తన జీవితం ద్వారా మీ నామం తెచ్చేదుకునడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను దయలు తండ్రి. ఇది నాయన మరి ఏ వాళ్ళ గురించి అండ్ మరి గిరిజము నాయన పర్వతంల గురించి మీరు వివరిస్తూ వస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను దయలు తండ్రి. తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించడం ద్వారా ఎన్ని మేళ్ళు మేము పొందగలగము అవన్నీ మీరు వివరిస్తూ వచ్చినందుకు కొందనాలు. మీకు దూరంగా ఉండే ప్రభా శాపగ్రస్తులను కాకున్నట్టు కృపను అనుగ్రహిస్తారండి. అవును దేవా నాయన వ్యక్తిగతంగా నీతో సహవాసం చేయడానికి సంగముగా నాయన మాకు అయ్యా మరి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోవడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా నాయన మరి నా తన ప్రభా మరి పరదేశుల నిమిత్తము ప్రభా ఏ రీతిగా మేము ఉండాలో ఒకప్పుడు మా యొక్క జీవితం కూడా పరదేశ జీవితం కనుక తనకి అనుకరించబడతా వచ్చినాం కనుక ప్రభా మరి అన్ని సూచనలు మీరు నీ యొక్క జీవ గ్రంథంలో లిఖించి ఉంచినారు. అవన్నీ పాటించే విషయంలో సహాయం చేయండి. బీదలను కటాక్షించే విషయంలో సహాయం చేయండి. మీ ఆజ్ఞలను అనుసరించి దీవెనలు పొందే వరకు మేము ఉంటాను సహాయం చేసి రాస్తున్నాను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నామందించిన ప్రార్థన అంశాల కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను దయలు తండ్రి. ఆయన మరి లక్ష్మీ సిస్టరు తండ్రి తన కుమారుడు ఆయన జూలై 5న ప్రభా మరి అమెరికా ప్రయాణం నిమిత్తము ప్రియుల్ని సిద్ధపరుస్తారని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచండి. ప్రయాణంతో సానాన్ని గురించి వస్తున్నా ప్రార్థన చేస్తూ వస్తున్నాను దయలు తండ్రి. నన్ను అదే ప్రభా మరి స్వర్ణ సిస్టర్ వల్ల కుమార్తె తండ్రి మరి నేను ఆ యొక్క బిడ్డ విషయంలో కూడా అబ్రాడ్ ఇంటర్వ్యూ విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించి వస్తున్న ప్రాణం చేస్తూ వస్తున్నాను. ప్రిన్స్ విషయంలో ప్రభా ఆ యొక్క నీట్ ఎగ్జామ్ కొరకు ప్రభా మీ చిత్తం ఏమైందో అది ఉద్దేశాన్ని నెరవేర్చండి. అదే రీతిగా మాకు వాళ్ళ నాయన మరి సంగారెడ్డి యొక్క కోర్టు సమస్య కొరకు ప్రభా కేసు వచ్చినారు. ఆ యొక్క మరి దాంట్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మరి పద్ధతుల్లో కంట పూర్తిగా న్యాయమవులాగా సహాయం చేస్తుండీ. సర్జరీలో సహాయాన్ని గ్రహించండి. ఆయన మరి సహోదరి స్వాతి మరియు రాజేంద్ర కలిసి ఆత్మీయంగా జీవించడం కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేస్తుండీ. ఎన్నో కుటుంబాలు ఈరోజు చిన్నమైతే వచ్చాయి ప్రభా మీ కృప చేస్తే వారందరినీ సమకూర్చి నా కుటుంబంలో మీ సహాయాన్ని అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సోదరు బిజినెస్ కొరకు ప్రార్థిస్తూ వస్తుంటుండగా మీ కృప సహాయాన్ని అనుగ్రహిస్తురండి. నాయన వారి బిజినెస్ లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. అదే రీతిగా నా తన ప్రభా మరి సుధీర్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని మీరు మరలా సమకూర్పును దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను దయలు తండ్రి. నాయన నిజంగా నీ నామంలో నాయన మేము మొరపెట్టి ఏది నిరార్థకం కాలేదు ప్రభా. నిజంగా ప్రభా మీ కార్యాన్ని మేము ఒక రోజు కార్యం చూస్తాం సహాయం చేయండి. సుధీర్ బాలు రక్షణ కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తుంటుండే సహాయం చేసి కృపను గురించి వస్తా ప్రార్థన చేసి వస్తున్నాను. తామస్ అనురాధను బట్టి నీ పరిశుద్ధ పాదాలు చెందుకోవాల్సిండగా తనకి ఇచ్చిన కనువిప్పు కొరకు స్తోత్రంలో ఆత్మీయంగా తన యొక్క స్థితిగతిని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఆ యొక్క కన్ను నాయన మరి రేపు తెరుచుకుంటుంది నాయన. అయితే దాన్ని బట్టి మీకు స్థితిలో అయితే డబుల్ కనిపిస్తుందని ప్రభావం తను ప్రయాసపడుతుండే కరుణించండి సహాయం చేయండి. ఆ కన్ను చూపును చక్క చేసి మీ కృపల్లో తనను జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ తమ్మునికి తగిన గాయాల నుంచి కూడా సంపూర్ణ స్వస్థ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రార్థన చేసి వస్తున్నాను. రీతిగా ప్రభావ యవనస్తులు పిల్లల పరిచర్ కొరకు ఇంటర్వ్యూ పరీక్షల కొరకు నాయన మరి కళాశాల కోర్సుల కొరకు అడ్మిషన్స్ కొరకు వీటన్నిటి కొరకు నీ ప్రియ బిడ్డలకు సహాయం చేసి మైం పొందు రావాల్సిన ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రం చెల్లిస్తూ దయలు తండ్రి. యొక్క మరి అక్క వాళ్ళ మరి మనవరాలకి ఇచ్చినటువంటి స్వస్థ కొరకు వందనాలు దయలు తండ్రి. నాయన ఆ బిడ్డకు నాయన కరుణించి కృప చూపించి కొంతవరకు నాయన స్వస్థనిస్తూ వచ్చినారు. సంపూర్ణ స్వస్థను గురించి మేము తెచ్చుకోవాల్సిన ప్రాణం చేస్తూ అయ్యా నాకు ఇచ్చిన దివ్యతనం కొరకు స్తుతిస్తూ వందనం తెలిసిన దీని కుటుంబాన్ని కూడా ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని అల్పులం అయోగ్యులం ఎంత మాత్రం ఎన్నికలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పక్షాన్ని చేసిన మేలంటి కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమగంత ప్రాముఖ్య ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు స్తుతించి పూజించి ప్రార్థించుకొని
సమర్పించుకుంటాం. ప్రేమ గల మా ప్రభువా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రం చేస్తున్నాం. ఉదయకాలంలో ఇవ్వబడ్డ నిర్జీవపడ్డ యొక్క అనుభవాన్ని చూపించారు. ప్రభువా, దీవించబడడానికి విధేయతను కోరుకుంటున్నాం. మీ వాక్యంలో ఎన్నో విషయాలు చదువునప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు ఆ వాక్య ప్రకారంగా జీవిత కొరకు వ్యక్తిగతంగా మాకు సహాయం చేయండి. అలాగున నేను జీవించబడటం మాత్రము కాదు, కానీ ఇతరులకు జీవనకరంగా ఉండే జీవితం అనేది అది ధన్యకరమైందని సెలవిస్తుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నారు. ఆ విషయంలో నేను నాకు ఇచ్చినటువంటి సమయము, ద్రవ్యము, బలము, తలాంతులు, వరములను తండ్రి నీకు మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా, సమాజములకు ఆశీర్వాదకరంగా వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా దినపరిచయంతట్లో మీకు మీ దాస్ వారితో కలిసి పరిచయం సహదాసులు, పరిచారక పరిశుద్ధులు హెబ్రోన్ ద్వారా సార్వత్రిక సంఘమంతట్లో మీ దాసునేటువంటి వారిని మీరే బలపరుచు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఉదయకాలంలో ప్రార్థనలు తీసుకొచ్చినటువంటి ప్రియ బిడ్డలకు స్తోత్రాలు. మీ దాసులు శిరోమణి గారు, మీ దాసు ప్రసాద్ గారి స్తోత్రాలు. పిల్లలు ప్రవీణ్, డేవిడ్, ఆర్థిగా అశ్విని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవీణ్ కుటుంబం కొరకు స్తోత్రాలు. దీనిని జ్ఞాపకం చేసుకోవడం నీ మహిమ కొరకుగా ప్రభా, వారి కుటుంబ జీవితము నేను సేవించడం కొరకుగా, వారి ఉద్యోగాల్లో ఆర్థిగా నీ మహిమ కొరకై ఆశీర్వాదకరంగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాము. దోషులకు తోడుతూ లోకాన కుటుంబాన్ని వారి పిల్లలను కనుకరించి సోదక్షాలు తండ్రి థామస్ బ్రదరు తన యొక్క భార్య అనురాధమ యొక్క కంటి సమస్యను పూర్తిగా పరిష్కరించు తండ్రి. రాజు బ్రదరు మార్తను పిల్లలను జ్ఞాపకం చేసుకున్నట్టు లేక చదువుల్లో మీ కృపా సహాయం దయచేయండి. ఆర్థిక ప్రియ ప్రభు తల్లిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఏ మాత్రమే కాదు మా ప్రభు, మీ దాసుడు శ్రీనివాస బ్రదరు జయమ్మ సున్ని కొడుస్తూ మీ దాసుడు వైజాగ్ 3 days ట్రైనింగ్ కొరకు వెళ్ళి ఉన్నారని వెంటివి ప్రభు. ఆ ట్రైనింగ్ అంతట్లో కృప ఇచ్చి తిరిగి క్షేమంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు సుధీర్ బ్రదరు వినితమ్మ పిల్లల విషయంలో కూడా చేస్తున్న ప్రార్థనలకు మేము మాత్రమే కార్యం జరిగించాలి. దేవుడు అని విశ్వాసంతో చేరుగా అర్పిస్తున్నాం. కృపల బలవంతులుగా చేయండి. ఆర్థిక ఫామ్ హౌస్ విషయంలో ప్రాపర్ గా సబ్మిషన్ అయ్యే విషయంలో ప్రభు మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రభు ఉదయకాలం వాక్యాలు, ప్రార్థనలు, పాలు పంపులు పొంది వారు కూడా బలపరచబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దోషాలు భూషణ కుమారం కొరకు హేమకుమారు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. హేమకుమారుని రక్షణ కార్యం జరిగించి భవిష్యత్తును దీవించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక
మేము ప్రార్థిస్తున్నాం. అలాగున చాంద్రమ్మ గారు వారి యొక్క కుమారుడు సంతోష్ శర్మి మనముడు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల మీద సహాయం చేయి. నీ కొరకు వారి సాక్షులుగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నా. బిడ్డ మరి ఫలం దయచేయండి. మీ దోస్ చాంద్రం గారి ఆరోగ్యాన్ని ప్రభువులో భద్రపరచుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రభు దేవుని ప్రజలు వెళ్తున్నటువంటి ఆ యొక్క వీసా ప్రాబ్లమ్స్ లో పరిష్కారం దయచేయి. ఎలిజబెత్ సిస్టర్, సునీల్ బ్రదరు, ఐజాక్ బ్రదరు, ఇమాన్ బ్రదరు, ఎవరెస్ట్ ఇమాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే బిడ్డను ఆదుకోరమని వేడుకొనిస్తున్నాం. అలాగన మీ దోష లావణిమూర్తి గారి కుమారుడు పవన్ అఖిల గ్రాండ్చిన కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో ఈ దినంలో ప్రభువాన్ని కొరకుగా సాధనాలుగా సాక్షులుగా మీరు వాడుకోలేండి. వారి ఇంటి ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించారు. మా ప్రభువాన్ని ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషను ఆరోగ్యాన్ని కనికరించిన సుధాకర్ రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువా మీ దోష లక్ష్యం గారు స్తోత్రాలు. వారి యొక్క కుమారుడు విజయరాము తండ్రి ఆయన మనమడి కొరకు స్తోత్రాలు. బిడ్డకి ఇచ్చిన క్షేమ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. మీ దోషను విజయరాము జూలై 5వ తారీఖు నా ప్రభు యుఎస్ వెళ్ళడానికి కొరకు సిద్ధపడుతుండగా మీ కృపాహస్తము సన్ని వరకు తోడుగా ఉంచండి. ప్రతి ఏర్పాట్లు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. సుప్రియమ్మ, అరుణ్ బాబు, కీర్తన, కోమలి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యక్రమం దేవకడసం గారికి వృద్ధాప్యం హస్తం తోడుగా వచ్చి సూర్యరావు రక్షణ కొరకు, మరొక సూర్య అనేశ్వర రక్షణ కొరకు, వారి అక్కయ్య వారి కుటుంబము, ప్రదీప్ కుమార్ బిడ్డలు వారి సేవ పరిచయలు పెరిగి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. స్వర్ణమిస్తులు మా ప్రభు ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయాలి. ప్రణీత్ 1వ తారీఖు తండ్రి యుఎస్ వెళ్ళడానికి కొరకైనటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూ ప్రభు మరి ఉంటుండగా ప్రభు మీరు మాత్రమే సహాయం చేయాలి. ఆ యొక్క ఏర్పాటు అంతట్లో పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చిత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీ బిడ్డ యొక్క భవిష్యత్తును తన యొక్క తోబుట్టు నీలిమ భవిష్యత్తు దేవించిన పొరపాటు జరిగిన సహాయం చేయండి. తండ్రి జ్ఞాపకం చేసుకుని దేవదాస్ గారు సునీతమ్మ గారిని మీరు కనికరించుకొని మేము ప్రార్థిస్తున్నాం. శ్రీభాషులు సోలమన్ స్తోత్రాలు వారి ఉద్యోగంలో నీ కొరకు సాక్షిలో వాడుకున్న పిల్లలు నక్తల అభిషేకం నీ కృపల వద్దలు చేయము ప్రభా. నీ మహిమార్థమైన దోషులకు విశ్వాసం పిల్లల్ని మీరు నడిపించుకుని మేము ప్రార్థిస్తాం. దాసులు పరిచయం మీరు సహాయం చేయండి. దాసులు వరకు తోబుట్టువులు వారి యొక్క పిల్లలు వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తు నిశ్చితానుసారంగా మీరు ఆస్వాదించుకుని మేము ప్రార్థిస్తాం. సుజాతమ్మ గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మీ దోషాల యొక్క మరి మనమరాలు కొరకు ప్రార్థన చేస్తుంది. గత ఆదివారం నుంచి భార్యల పరిస్థితుల్లో ఉంటూ వచ్చినారు. మీరే కనికరించిన ఆయన మీ వాక్కును పంపించి బాగు చేయండి. మీ దోష రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు తబిత కానుక కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలేంద్ర రక్షణ నడిపించండి. అలా రూత్ రాకేష్ కుటుంబాన్ని సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను ఆత్మీయంగా భౌతికంగా మీరే మీ చిత్తానుసారంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దోషుల విశ్వాసాన్ని గణపరిచి పెంచని ప్రార్థిస్తున్నాం. దేశ బ్రదర్ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోవడమని మేము ప్రార్థన చేస్తున్నాం. శేఖర్ మా ప్రభు మరి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు మీరు భద్రత దయచేయండి. సాధనగా సాక్షిగా మీరు వాడుకోవడం సహాయం చేయండి. రేచల యొక్క పిఆర్ అప్లై చేసే విషయంలోనూ తన భవిష్యత్తు విషయంలోనూ సహాయం చేయండి. అలాగనే వివేక అక్కడ మీరు తీర్చుకుని గారు అన్నయ్య తోబుతూ చేస్తూ కుటుంబం ప్రార్థన చేస్తూ నీ కొరకుగా సాక్షులుగా మీరు వాడుకునమని ప్రార్థిస్తున్నాం. ఇలాగ నా ఇద్దరు మంత్రులుగా విసుగపరుచుకున్న నీ మహిమ కొరకై భాగ్యమ్మ రాజు బ్రదరు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు పిలిచి నీట్ ఎగ్జామ్
ఎంతో కష్టపడి బిడ్డలు రాస్తూ వచ్చారు, పేపర్ లీక్ అయిన కారణం చేత మళ్ళీ పెడతారనే మాట వింటున్నాం. ప్రభా, పిల్లలకు ఎంతో నష్టం అవుతుంది. ప్రభా, ఈ దేశంలో మీరే దర్శించండి. తగినటువంటి జాగ్రత్తలు అధికారులు తీసుకొని పరిస్థితిని బట్టి పెళ్లి యొక్క అకాడమిక్ ఇయర్ లాస్ అవడమే కాక వారి యొక్క టైము, వారి యొక్క తండ్రి ఆరోగ్యము ఎన్నో విధాలుగా లాస్ అయ్యే పరిస్థితిగా అవుతుంది. ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకో. మరి నీవే బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి భాగ్యమ్మ రాజు లేక ఆ యొక్క ల్యాండ్ ఇష్యూస్ లో కోర్టు కేసెస్ ఉంటుండగా మీరే పరిష్కరించుము. ఇద్దరం కేసులో సాయం చేసి ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి జ్యోతమ్మ సుమియన్ బ్రదర్ పేరెంట్స్ ల్యాండ్స్ యొక్క ఇష్యూస్ ను మీరు పరిష్కరించండి. తండ్రి దోషాల యొక్క చోబుట్టు హరిత రత్నము వారి యొక్క సంతానకర తీర్చును. తండ్రి మరి దాసుల యొక్క పిల్లలు వారును పెనెత్తుకొని ప్రార్థిస్తున్న బిడ్డ యొక్క చదువులో మీరు సహాయం చేయండి. నీ కొరకుగా ప్రభు ఆశ్రదించమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభు మీ నమ్మకం రుజువు చేసుకోమని పిల్లలు మరి యవనులు వారి యొక్క మరి స్కూల్స్ కాలేజెస్ కు వెళ్తున్నారు. భద్రత ఇచ్చేయండి. చెడు గురించి దూరపరచుము. నిబిడైనటువంటి వారిని నీ కొరకుగా తండ్రి ఇష్టాలు చిరుదాని వలె తోటి బిడ్డల మధ్యలో మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ఉద్యోగ బాధ్యతలు వెళ్తున్నటువంటి విశ్వాసం బిడ్డలను కూడా తోటి వారికి ఆశీర్వాదకరంగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి మీద ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితులందరి కొరకు పేరు పేరు వందనములు. వీళ్ళు నిండార దీవించి దీవెనకరంగా వాడుకోవడం నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని చూమని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన ఘనమైన నామం పేరుని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనకు మీరు చేసిన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభుబిడ్డగా మనతో సర్వలో సకల భక్తులు తన దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.